అమ్మాయి నా ఎదుట కూర్చొని ఏడుస్తూ ఒక మాట చెప్పింది, మేడం మెయింటెనెన్స్ అడిగితే అందరూ నన్ను డబ్బు కోసం కేసు వేసింది అంటారు. నాకు నిజంగా మెయింటెనెన్స్ అడిగే హక్కు ఉందా? అసలు భయం, మనసులో అవమానం. కానీ నేను చెప్పిన ఒక నిజం ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆ నిజం ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒక మ్యారీడ్ ఉమెన్, 2 చిన్న పిల్లలు. ఆమె హస్బెండ్ కొన్ని నెలలుగా ఇంటికి రావడం లేదు, ఖర్చులకి డబ్బులు ఇవ్వట్లేదు, పిల్లల స్కూల్ ఫీజు, హౌస్ రెంట్, మెడిసిన్స్ అన్నీ ఆమె పేరెంట్స్ చూసుకుంటున్నారు. ఒక రోజు ఆమె పేరెంట్స్ అడిగారు, లీగల్గా మెయింటెనెన్స్ అడుగు. కానీ ఆమె వెంటనే చెప్పింది, వద్దు నాన్న, సొసైటీ ఏమంటుంది, ఆయన కెరియర్ స్పాయిల్ అవుతుందేమో. ఆమె తన బాధ కన్నా ఇతరుల ఒపీనియన్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది. చివరికి ఆమె మా జ్ఞాపిక లీగల్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చి ఆమె ఒక మాట నన్ను చాలా ఆలోచింపజేసింది. మేడం, నేను డబ్బులు అడగడం కాదు, నా పిల్లల ఫ్యూచర్ కోసం అడుగుతున్నాను. చాలా మంది ఉమెన్ మెయింటెనెన్స్ అంటే భిక్ష అడిగినట్టుగా ఫీల్ అవుతారు. కొంతమంది రిలేటివ్స్ నీకు పని చేసుకో ఎందుకు మెయింటెనెన్స్ అంటారు. కొంతమంది కేసు వేస్తే సొసైటీ ఏమంటుంది అంటారు. ఇంకొంతమంది రకరకాలుగా అంటారు. ఇలా భయం, షేమ్, గిల్ట్ వల్ల చాలా మంది ఉమెన్ తమ లీగల్ ఆప్షన్స్ గురించి తెలుసుకోవడానికి భయపడతారు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, మెయింటెనెన్స్ గురించి చాలా మిత్స్ ఉన్నాయి. ముందుగా ఒక విషయం అర్థం చేసుకోండి, మెయింటెనెన్స్ గురించి ఏ నిర్ణయం అయినా కేస్ ఫ్యాక్ట్స్, ఫైనాన్షియల్ సర్కమ్స్టాన్సెస్, వర్తించే చట్టం, కోర్టు ముందు ఉన్న ఎవిడెన్స్ వీటిపై ఆధారపడి ఉంటుంది. ఇది ఆటోమేటిక్గా అందరికీ ఒకే విధంగా రాదు. అందుకే ఎవరైనా నీకు ఖచ్చితంగా వస్తుంది లేదా నీకు అస్సలు రాదు అని చెప్తే అది కంప్లీట్ పిక్చర్ కాదు. ముందు మీ ఫ్యాక్ట్స్ అనలైజ్ చేయాలి. ఇన్కమ్ డాక్యుమెంట్స్, ఎక్స్పెన్సెస్, చిల్డ్రన్స్ నీడ్స్, ఇంకా మెడికల్ ఎక్స్పెన్సెస్, ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ ముఖ్యమైన అంశాలు. ఇక్కడే చాలా మంది మిస్టేక్ చేస్తారు. సోషల్ మీడియా వీడియోస్ చూసి లేదా రిలేటివ్స్ అడ్వైస్ విని డెసిషన్ తీసుకుంటారు. కానీ ప్రతి ఫ్యామిలీ సిచ్యువేషన్ డిఫరెంట్. నేను ఆమెను ఒక క్వశ్చన్ అడిగాను, మీరు మీ పిల్లలకు ఫుడ్ కొనిస్తే అది సెల్ఫిషేనా? ఆమె చెప్పింది, కాదు మేడం. అప్పుడు నేను చెప్పాను, అలాగే మీ లీగల్ ఆప్షన్స్ గురించి తెలుసుకోవడం కూడా సెల్ఫిష్ కాదు. మన ఎమోషనల్ గిల్ట్ వల్ల మన ఫ్యూచర్ డెసిషన్స్ ఎఫెక్ట్ అవుతాయి. అందుకే ముందు ఎమోషనల్ క్లారిటీ, తర్వాత లీగల్ క్లారిటీ. మీరు కూడా మెయింటెనెన్స్ గురించి కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఈ 6 స్టెప్స్ ఫాలో చేయండి. స్టెప్ 1, ఎమోషనల్గా ఫీల్ అవుతూ డెసిషన్ తీసుకోకండి. స్టెప్ 2, ఫ్యామిలీ ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ గురించి అవైలబుల్ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయండి. స్టెప్ 3, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, మెడికల్ ఎక్స్పెన్సెస్ రికార్డ్స్ సేఫ్గా ఉంచండి. స్టెప్ 4, ఫినాన్షియల్ ప్లానింగ్ చేసుకోండి. స్టెప్ 5, ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా ఎమోషనల్ సపోర్ట్ తీసుకోండి. స్టెప్ 6, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యామిలీ లాయర్ని కలిసి మీ సిచ్యువేషన్కి సంబంధించిన లీగల్ ఆప్షన్స్ గురించి క్లారిటీ తీసుకోండి. రిమెంబర్, కాదు, రైట్ గైడెన్స్ ముఖ్యం. ఆ లేడీ చివరికి ఏమన్నారు తెలుసు, మేడం నాకు ఇప్పుడు భయం తగ్గింది, ముందు నా రైట్స్ గురించి తెలుసుకుంటాను, తర్వాత నా సిచ్యువేషన్కి సరిపోయే డెసిషన్ తీసుకుంటాను. అదే మా జ్ఞాపిక లక్ష్యం. మేము ఎవరిని వెంటనే కోర్టుకు పంపము, ఎవరిని కాంప్రమైజ్ చేయమని కూడా ఫోర్స్ చేయము. ముందు మీ స్టోరీ వింటాం, తర్వాత లా, సైకాలజీ, ఫ్యామిలీ కౌన్సిలింగ్, యోగా థెరపీ, ఈ 4ని కంబైన్ చేసి మీకు క్లారిటీ ఇస్తాం. మీకు కూడా మెయింటెనెన్స్, చైల్డ్ సపోర్ట్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేదా డివోర్స్ గురించి కన్ఫ్యూజన్ ఉందా? అయితే జ్ఞాపిక లీగల్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్కి కాల్ చేయండి. నేను అడ్వకేట్ అండ్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ శ్రీలతా రెడ్డి మల్కారి. ఇలాంటి రియల్ స్టోరీస్, రియల్ సొల్యూషన్స్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఉపయోగపడితే ఇంకొక మహిళకు కూడా పంపండి. థ్యాంక్ యూ.